ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కోవా బన్ గురించి అంటే ఎక్కడో స్టార్ట్ అయ్యింది, ఎక్కడో ఇంకా ఎండ్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే దీని గురించి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అసలు కిందక కోవా బన్ ఇప్పుడు వీళ్ళు అంటే విద్యార్థులు ఏమనుకుంటున్నారు? మనం నిజాం కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. అసలు ఇక్కడ విద్యార్థులు ఏమనుకుంటున్నారు? ఎందుకు అంటే కొంతమంది కులాలు మతాలు అని చెప్పేసి రెచ్చగొడుతున్న సందర్భాలు మనం చూసుకునే ఉన్నాము. దీని గురించి ఒకసారి అడుగుదాము. ఇప్పుడు మీరు కోవా బన్ గురించి ఇన్సిడెంట్ చూసే ఉంటారు. కర్నూలు తను మేడారంలో అమ్ముకోవడం అయితే జరిగింది. అది చిరు వ్యాపారి. మనం మళ్ళీ చెప్తున్నాను, చిరు వ్యాపారులు అంటే చిరు వ్యాపారులే. మనం చిన్నప్పుడు మనం చూసుకుని ఉంటాం, స్కూళ్ళ దగ్గర చిన్న చిన్న రూపాయికే మనం తీసుకొని ఉంటాం. కానీ అదే వస్తువు మాల్కెళ్తే ఇవన్నీ క్వశ్చన్స్ పక్కన పెడితే వీళ్ళేమనుకుంటున్నారో మనం అడుగుదాము. ఈ ఇన్సిడెంట్ తెలుసా మీకు? తెలుసండి, మేము చూసినాం. ఇక్కడ మామూలుగా అయితే ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది మేము చూస్తాం అంతవరకు. ఎందుకంటే కోవా బన్ అదైతే మేడారం జాతరలో అమ్ముకున్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి అని చెప్పేసి ఆయన మతపరమైన దాడుల్లో కానీ అలా కించపరచడం కానీ చేస్తున్నారు. అతను మేమేమనుకుంటున్నాం అంటే అసలు వ్యాపారిగా చూడాలి మనం, మతపరమైన వ్యక్తి ఎందుకు చూడాలి? వ్యాపారిగా ఆయన చేసే దాంట్లో ఏమైనా అన్యాయమో లేకుంటే ఆయన చేసేటటువంటి ఏదైతే కల్తీ ఉన్నదో దాన్ని ప్రశ్నించాలి మనం. ఎందుకు చూడాలి అని అంటున్నారు అంటే ఇక్కడ ముస్లిమ్స్ అంటే ఏంటంటే ఉమ్ము రాస్తారు అన్న పాయింట్ ని హైలైట్ చేస్తున్నారు. మీరు దీనికేం సమాధానం చెప్తారు? ఇప్పుడు బండ్లు అయితే కంపెనీ నుంచి వస్తాయండి బండ్లు. వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ఇంట్లో చిరు వ్యాపారి అన్నట్టు అతను అసలు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేడు. చిరు వ్యాపారి కదా ఆయన. ఎక్కడి నుంచో ఒక బల్క్ క్వాంటిటీ నుంచి తెచ్చుకొని అమ్ముకునే వ్యక్తి అతను. తను తయారు చేసుకొని తన ఇంట్లో తయారు చేసుకోవడానికి పెద్ద ఫ్యాక్టరీ లేదు ఆయనకి. ఎక్కడో బయట పెద్ద ఫ్యాక్టరీలు చేస్తారు కదా, వాళ్ళని అడగండి అసలు అక్కడ ఏం చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి వాళ్ళని అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పేసి వేదిక తెలియజేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఎవరైతే అమ్ముకుంటున్నారో ఇప్పుడు తన అంత అవమానకరమైన చెప్పొచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా మైకులు పెడితే ఎవరైనా టెన్షన్ పెడతారు. ఇప్పుడు మీడియా వస్తుంది అని అంటేనే ఏం మాట్లాడతారు అంటే కొంతమంది మాట్లాడలేరు. సో ఆ సిచ్యువేషన్ మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారు? ఎస్, డెఫినెట్లీగా. ఎందుకంటే అతను ఒక వ్యాపారిగా హడావుడిగా చేస్తున్న సందర్భాల్లో జరుగుతుంటది. ముందుకే హడావుడిగా వ్యాపారం. ఎందుకంటే మేడారం జాతర కొన్ని లక్షల మంది కోట్ల మంది జనం అక్కడ సందర్శిస్తుంటారు. ఆ సందర్శనలో ఒకరు తీసుకుంటా ఉంటారు. ఆయన డబ్బుల విషయంలో కావచ్చు, జనాలు అడిగిన విషయంలో ఏదంటే అది తీయడంలో ఆయనకు ఒక టెన్షన్ ఆటోమేటిక్ గా సమకూర్చుకుంటది. అటు దాంట్లో వీళ్ళు వచ్చి మధ్యలో మైక్ పెట్టి వాళ్ళని క్వశ్చన్ చేయడం, వాళ్ళకి గిరాకీ ఆపడం వల్ల తను ఎక్కడ లాస్ అవుతాడు అని చెప్పేసి ఒక ఆవేదన జరిగి కూడా అతను ఆ విధంగా గురి కావచ్చు. దానికి మనం ఇప్పుడు హిందువులు మళ్ళీ మాట్లాడుతున్నారు దాని గురించి. హిందువులు మాట్లాడదంటే ఇప్పుడు మతపరమైన రెచ్చగొట్టలు ఆపాలి ఇప్పటికైనా. ఎందుకంటే అతను వేస్తున్న కల్తీ ఏమైనా ఉంటే మనం మాట్లాడాలి, కానీ మతపరమైన. ఎందుకంటే చిరు వ్యాపారులు చేసుకుంటే మనకి అక్కడ జరగడం వల్ల కొంతమంది ఒక వందలు పెట్టి తినడం వల్ల దానివల్ల వాళ్ళ డబ్బులు లేకపోవడంలో ఒక 5 రూపాయలు పెట్టి కొనుక్కొని 10 రూపాయలు పెట్టుకొని కడుపు నింపుకునే వ్యక్తులు కూడా ఉంటారు. 10 రూపాయలకు అది దొరుకుతుంది కాబట్టి దాని గురించి ఆలోచించాలి మనం. అట్లాంటి ఇప్పుడు మరి కొన్ని లక్షలు తీసుకొని పాన్ ఫరక్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి విమల్ తాజా అనుకుంటా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కదా, వాళ్ళనే మనం అది కూడా ఆరోగ్యానికి హానికరమే కదా. దాన్ని ఇంకెంతో కల్తీ ఉంటుంది దాంట్లో. మరి దాన్ని ఎందుకు ప్రశ్నించాలి? పెద్ద పెద్ద కంపెనీల దగ్గర దాని దగ్గర కోచ్గా మరి. తర్వాత ఇంకోటి కోకోకోలా పేగులకు తూట్లు పడిచేది, బొక్కలు నాశనం చేసేది. కోకోకోలా కూల్ డ్రింక్స్లో ఏమో అడ్వర్టైజ్ ఇచ్చేటోళ్ళేమో స్టార్ హీరోలు, మెగాస్టార్ అని చెప్పేసి, బాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అని చెప్పేసి మనం మెచ్చుకుంటాం. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? వీళ్ళ చిరు వ్యాపారాన్ని తన పొట్టకూడి కోసం 5 రూపాయల కోవబన్నో 5 మంది 10 మందికి 500 మందికి అమ్ముకుంటూ తన ఆకలి తీర్చుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడుకుంటూ తన కుటుంబాన్ని నడుపుకున్న వ్యక్తిని మనం రోడ్డు మీద పడేయడం మనకు అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను విద్యార్థి నాయకునిగా. నా పేరు సతీష్, నేను నిజాం కళాశాల స్ట్రైరో స్టూడెంట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కావాలని చెప్పి దాంట్లో కలిపి మత పదార్థాలు అని చెప్పి దీన్ని కులాలకి మతాలు తీసుకొస్తుంది. ఇది చాలా తప్పు, ఘోరమైన తప్పు. అది ఎవడైనా కలిపినట్టే, కానీ మనోడు కలపలేదని ప్రూఫ్ అయితే చేసుకున్నాడు కాబట్టి దాన్ని మరీ ఘోరంగా మీడియాలో ఏదైతే ఉన్నారో మీడియా యజమాని మళ్ళీ ఆ యొక్క యాంకర్ ఇద్దరు చేసిన పరిస్థితుల మూలంగా ఈ రోజు మనం మాట్లాడడానికి ఆస్కారాలు. ఎవరైతే రిపోర్టర్ బాలాజీ అనే వ్యక్తి ఉన్నాడో ఆల్రెడీ దాంట్లో కొన్ని నాకు దొరికినాయి, దాంట్లో ప్రూఫ్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అతన్ని బలవంతంగా అతను తినిపించడం కూడా జరిగింది. అది జరిగింది అందులో మత్తు పదార్థాలని. అయితే బాలాజీ అనే అతనికి ఆ మత్తు పదార్థాలు ఆయనకు తినిపించడం కాదు, ఫస్ట్ తీసుకుపోయి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇవ్వాలి ఆయన. అది ఎందుకు చేయలేదు? ఆయన తెచ్చిన ఫుడ్ అంతా కింద పడేసి తొక్కి పడేసారు. అదెందుకు అయింది? కాబట్టి ఇదంతా బేస్లెస్ వర్డ్స్. ఆయనకు వాంటెడ్లీ ఏదో పైనుంచి ఒక సమాచారం అందినట్టుంది. ఆ సమాచారం ప్రకారమే ఈ విధంగా ఒక హైక్ క్రియేట్ చేయడం జరిగిందని నేను భావిస్తున్నాను. లవ్ జిహాద్ లాగానే ఇప్పుడు ఫుడ్ జిహాద్ తోని పేరు మీద హిందువులకి పిల్లలు పుట్టకుండా చేయడం కోసం ఒక
ఒక విషం నింపుతున్నారు ఆ పిల్లలు పుట్టకుండా చేయడం కోసం, అవును. హ్యూమన్ బాడీలోకి ఎక్కిస్తున్నారు అని చెప్పేసి బయటకు వస్తుంది వార్త. వస్తుంది. అయితే వాస్తవం. అయితే ఈ ఎవరైతే 10 రూపాయలు అమ్ముకునే బన్ క్యారెక్టర్ ఉన్న అతను ఏదో ఊర్లో పోయి చూసారు అందరు, కొన్ని మీడియా ఛానల్ కూడా పోయినాయి. అయితే మీరే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత మట్టికి ఈ విధంగా కలపగలుగుతాడని మీకు అర్థమై ఉండొచ్చు ఈ వరకు. అది నేనైతే దాన్ని ఖండిస్తున్నాను. ఇది తప్పు, ఆయన చేయలేదు. అది చేస్తున్న వాళ్ళని మీరు పట్టుకోండి. ఈ రోజు హైదరాబాద్ లో ఒక కూకట్పల్లిలో పంది కొవ్వు పెట్టి నూనె తయారు చేసారు. వాళ్ళు ఎక్కడ పోయారు? ఇదే హైదరాబాద్ లో మన బేగం బజార్ పోతే, మరి కోటి పోతే, తర్వాత పెద్ద పెద్ద హోటల్లో వండి, చిన్న చిన్న హోటల్లో వండి ఆయన హైజెనిక్ ఉంటుంది. తప్పు అంటే మొత్తం గలీజ్ ఉంటుంది. అలాంటి దగ్గర పోయి మీరు పట్టుకోవాలి తప్ప ఆ ఎవడో ఒకడు అమాయకుడు. అదిగాక ఆ మేడారం జాతర అనేది ఒక పెద్ద జాతర మనకు మన తెలంగాణలో అది ఆదివాసుల జాతర. అందులో ఈయన రాకూడదనే నిబంధన ఆయనకు తెలియదేమో. అంటే పూజ దగ్గర వెళ్ళకుండా బయట అమ్ముకుంటున్నాడు కాబట్టి ఆయన్ని ఇంట్లో పట్టుకొని అడగడం, దాన్ని ఆయన తినడం, మళ్ళీ ఆయన ప్రూఫ్ కూడా చేసుకున్నాడు. మీలాంటి ఛానల్ కూడా పోయి అడిగి ప్రూఫ్ చేసుకున్నారు. కాబట్టి ఇది తప్పు, అలిగేషన్ తప్పు. కాబట్టి ఎవరైతే చేశారో ఆయన అడగొచ్చు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగొచ్చు, నన్ను అడిగారు కదా, అలా ఆయన కూడా అడగొచ్చు. ఆన్ ది కెమెరా కదా, ఆఫ్ ది కెమెరా పెట్టి బాబు ఇది నిజంగానే ఉందా లేదా అని నువ్వు టెస్ట్ చేసి చూడాలి. అంతేగాని నువ్వు కావాలని మీడియాలో రావాలని నీ పిఆర్పి పెంచుకోవాలి, వ్యూవర్స్ పెంచుకోవాలని చేసిన కుట్ర కనబడుతుంది కదా. మీకు తెలియదు ఈ విషయం? అంటే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలుస్తుంది కదా బ్రదర్. ఇప్పుడు ఆ ఛానల్ కి సంబంధించిన సిఇఓ రీతు చౌదరి, ప్రియా చౌదరి. సో ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక యాంకర్ ని ఆమె తూక్ అని చెప్పేసి ఉమ్మి వేసి ఇది తిను, నేను హిందువునే కదా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాను. అవును. ఇగో ఒక్క విషయం, మీ బాలాజీ అనే అతను ఆయన ఉమ్మేసి ఇస్తున్నట్టు ఏదైనా ఒక ఫోటో చూపిస్తే, వాస్తవంగా ఆ ఒక్క ఫోటో చూపిస్తే ఆయన రియల్ గా ఉమ్మేసి ఇచ్చింది అనొచ్చు. అయినా అదే నువ్వు ఉమ్మేసి తినవని, నువ్వు హిందూ నేను అంటే ఏంది, ఎటు తీసుకుపోతారు? ఒక యాంకరు, ఒక మీడియా ఛానల్ కు అధిపతి, తర్వాత మీలాంటి రిపోర్టర్స్, ఈ రోజు యంగ్ రిపోర్టర్స్ మీరంతా, మీరు ఈ విధంగా వేస్తే రేపు పొద్దున కుళ్ళిన రాజకీయాలు అయిపోయింది. రాజకీయాలు అయితే కుళ్ళు అయిపోయింది. కానీ రాబోయే కాలంలో మీడియా అంటే మెయిన్ మీడియా మొత్తం కుళ్ళు అయిపోయింది. ఇక మీలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఇక ఆ విధంగా తయారు చేయడానికి పూనుకున్నట్టు. వాళ్ళకి ఏం ప్రయోజనం మరి? ఎవరికి? వాళ్ళకి ఏదైతే వాళ్ళ నిబంధనలు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ బ్రదర్. ఎవరైతే చేశారో నా దృష్టిలో అయితే ఇది మోడీ గారిని సేవ్ చేయడానికి చేసినట్టు నేను అనుకుంటాను. ఎట్లా? ఒకటి ఎస్టీఎం ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ దాన్ని బయట రాకూడదు, పబ్లిక్ లో రాకూడదు. నెక్స్ట్ ఆ ట్రేడ్ డీల్ యుఎస్ నుంచి మన అగ్రికల్చర్ సెక్టర్ దాన్ని నాశనం చేయడానికి సిగ్నేచర్ అయింది. దానికి మరి పబ్లిక్ లో పోకూడదు. అందువల్లనే ఇది జరిగిన కుట్ర అని నేను అనుకుంటాను. ఇంకేంటంటే ఇంకో చిన్న విషయం మీకు కావాలంటే కట్ చేసి పెట్టుకోండి. చిన్న విషయం చెప్తున్నా బ్రదర్, ఈ రోజు ట్రేడ్ డీల్ జరిగింది కదా, అగ్రికల్చర్ సెక్టర్ మన దేశం ఏమంటారు, అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్న దేశం మన దేశం. రేపు రాబోయే కాలంలో మన ఫార్మర్స్, మన రైతులు రోడ్డు పాలన పడతారు. దానికి ఒక 2 నిమిషాలు, ఒకే నిమిషం. ఒకటి ఏంటంటే అక్కడి నుంచి వచ్చే వస్తువుల మీద 0 ట్యాక్స్, మనం పోతే 18% ట్యాక్స్. 0% అంటే అక్కడ పాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే వాడు 50 రూపాయలకి అమ్ముకుంటాడు, రైట్? మనోడు ఇప్పుడు 100కు అమ్ముకోవాలి. అయితే మనం 100కు కొనం, ఎందుకంటే 140 కోట్ల జనాభా గరీబే మనం, మీరు నేనందరూ గరీబే. అయితే 50 రూపాయలు కొంటాం కానీ అది కొనకపోతే పాల ఉత్పత్తి బంద్. మళ్ళీ అట్లనే అగ్రికల్చర్ అంటే బియ్యం, ఉప్పు, ఇవన్నీ అవి కూడా బంద్ అవుతాయి. ఇట్లనే ఈ జియో వాడు ఇచ్చింది చూడండి మీకు, ఎట్లా
ఫ్రీ డేటా ఇప్పుడు అదే డబ్బులు తీసుకుంటాడు. అదే విధంగా ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ జీరో అవుతుంది. అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆ 50 రూపాయలకి అమ్మరు. ఆ రోజు 150 రూపాయలకి అమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ అనేది బంద్ అయిపోద్ది. రైతులు రోడ్డు పడతారు, ఆత్మహత్యలు అవుతాయి, చనిపోతారు బ్రదర్. ఆ టైంలో ఆ పరిస్థితి రాబోతుంది ఒక 5 సంవత్సరాల్లో. అక్కడ కోవా బండ్ మీద జరిగినటువంటి ఘటన ఏదైతుందో, సో అది కేవలం కోవా బండ్ గురించి నిజంగానే కల్తీ జరిగితే ఇదంతా జరిగిందంటారా, లేకపోతే ఎట్లా మీ ఉద్దేశం ఎట్లా ఉంది? నా ఉద్దేశంలో మోడీ ఈ 2 విషయాల్ని దాపిపెట్టుకోవడానికి దీన్ని ఇంత మట్టికి హైట్ చేసినట్టు నేను భావిస్తున్నాను. అయితే మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గురుకులాస్లలో ఫుడ్ పాయిజన్ వల్ల, ఈ కల్తీ ఆహారం తినడం వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారు, హాస్పిటల్కి కూడా వెళ్ళారు. సో దీనిపైన మనం ఏం మాట్లాడడం, ఎందుకంటే ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఆ రాజకీయాలని ప్రశ్నించే దమ్ము ధైర్యం మన దగ్గర ఉండదు. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్లలోనో రెస్టారెంట్స్లలో ఈ కల్తీ నూనె, ఈ కల్తీ పదార్థాలతో తయారు చేసే ఆహారాన్ని తిని చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. దీనిపైన మనం మాట్లాడడం, ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు కదా, ఈ అధికారం, ఈ డబ్బు వల్ల మనం వాళ్ళని ప్రశ్నించే దమ్ము ధైర్యం మన దగ్గర ఉండదు. కానీ చిన్న వ్యాపారులు కదా, ఇప్పుడు ఆ పూట పని చేస్తేనే ఆ రోజు గడిచే పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఈ సామాన్య ప్రజల్ని చాలా ఈజీగా ఏదైనా అనొచ్చు. సో అలా కాకుండా ఇట్లాంటి మనం అక్కడ జరిగిందే కాదు ఎక్కడ జరిగినా కూడా ఈ చిన్న చిన్న వ్యాపారాలను చాలా తేలిగ్గా తీసేస్తున్నాం. అట్లా కాకుండా మీరు అనవసరంగా ఇందులో మతాన్ని తీసుకొచ్చారు. ఈ సెక్యులర్ కంట్రీ ఇండియా, అన్ని మతాల కలయిక దేశం, ఒకటే మతానికి సంబంధించింది కాదు. అంటే ఈ మతం వాళ్ళే వ్యాపారం చేయాలని ఏమైనా ఉందా? ఇప్పుడు పీర్ల పండుగలు కానీ ఇట్లాంటి వేరే ముస్లిం ఎంగిలి చేస్తారు అన్న ఓడి వినిపిస్తుంది. అవన్నీ కాదు, ఆయన తిని చూపించాడు, వాళ్ళ పిల్లలకు తినిపించాడు. వాళ్ళు అనవసరంగా రిలీజియన్ ని అవి తీసుకొచ్చి ఆయన తిన్నాడు కదా, మరి ఆయనకేం కాదా, ఆయన పిల్లలకు. ఇప్పుడు పీర్ల పండుగ ఇట్లా ముస్లిం ఫెస్టివల్స్ ఏమైనా జరిగినప్పటికీ వీళ్ళు కూడా వ్యాపారాలు చేస్తుంటారు. హిందూస్ కూడా అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో అనవసరంగా రిలీజియన్ తీసుకురాకండి. ఏంటంటే ఒక చిన్న వ్యాపారి పైన అట్లా జరగడం కరెక్ట్ కాదు. దీని మానవత్వం ఉన్న వాళ్ళగా మనం జర్నలిజం కేవలం ఒక అధికార పార్టీలకు తొత్తుగా పనిచేయడము, డబ్బున్న వాళ్ళ కింద పనిచేయడము అలా కాకుండా ఒక విషయాన్ని గురించి మాట్లాడడం కూడా కాదు, సామాన్య ప్రజలు వెనకబడిన ఈ సామాన్య ప్రజల కోసం మాట్లాడడమే నిజమైన జర్నలిజం. అట్లుండాలి తప్ప వేరే రకంగా వక్రీకరించి అట్లా చూడడం కరెక్ట్ కాదు. మొత్తానికి ఆలీకి సపోర్ట్ అంటున్నారు. ఆలీకి సపోర్ట్, అట్లాంటి చిరు వ్యాపారులకు సపోర్ట్ గా ఉండాలి. ఆయన చాలా క్లియర్ గా, నేను చేసి ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాను, వీళ్ళు అనవసరంగా నా మీద ఈ విధంగా దాడి చేస్తూ ఇలా చేసారు, ఇది కరెక్ట్ కాదు. ఆయన తిన్నాడు, ఆయన పిల్లలకు తినిపించారు. సో అట్లా కాకుండా మనం ఇవే పెద్ద ఫుడ్ పాయిజన్ ఈ గురుకుల హాస్టల్లో జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ చనిపోయారు ఈ ఫుడ్ పాయిజన్ వల్ల. అది ఈ పెద్ద రెస్టారెంట్ ఇట్లాంటి వీటిపైన అడగాలి. ఇట్లా చిన్న వ్యాపారులు వాళ్ళు ఏదో ఒక పూట పని చేస్తే గడిచే పరిస్థితి, వాళ్ళనంటే ఏమొస్తుంది, అది కరెక్ట్ కాదు.